హైదరాబాద్ ముషీరాబాద్ లోని ఓ డాక్టర్ ఇంట్లో డ్రగ్స్ కలకలం రేపాయి. డాక్టర్ జాన్ పాల్ ఇంట్లో 6 రకాల మత్తు పదార్థాలను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ముగ్గురు మిత్రులతో కలిసి డాక్టర్ జాన్ పాల్ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్టు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ఢిల్లీ, బెంగళూరు, గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్నాడు డాక్టర్ జాన్ పాల్. ప్రమోద్, సందీప్, శరత్ స్నేహితులతో కలిసి డ్రగ్స్ ను తెప్పిస్తున్నట్టు గుర్తించారు. డాక్టర్ ఇంట్లో ఓజీ కుష్, ఎండీఎంఏ, ఎల్ఎస్డీ బాస్ట్స్, అలాగే కొకైన్, గుమ్మస్, హాషిష్ ఆయిల్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ జాన్ పాల్ ను అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. హైదరాబాద్ ముషీరాబాద్ లోని ఓ డాక్టర్ ఇంట్లో డ్రగ్స్ కలకలం రేపాయి. డాక్టర్ జాన్ పాల్ ఇంట్లో 6 రకాల మత్తు పదార్థాలను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ముగ్గురు మిత్రులతో కలిసి డాక్టర్ జాన్ పాల్ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్టు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ఢిల్లీ, బెంగళూరు, గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్నాడు డాక్టర్ జాన్ పాల్. ప్రమోద్, సందీప్, శరత్ స్నేహితులతో కలిసి డ్రగ్స్ ను తెప్పిస్తున్నట్టు గుర్తించారు. డాక్టర్ ఇంట్లో ఓజీ కుష్, ఎండీఎంఏ, ఎల్ఎస్డీ బాస్ట్స్, అలాగే కొకైన్, గుమ్మస్, హాషిష్ ఆయిల్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ జాన్ పాల్ ను అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఎవరు ఆయన ఇస్తారా? ఆయన వాళ్ళు అంటే వాళ్ళది అంతా ఇది శరత్ ఢిల్లీ కాంటాక్ట్ ఫోన్ చేస్తాడు. ఢిల్లీ కాంటాక్ట్ పర్సన్ వాళ్ళ నెట్వర్క్ ద్వారా బెంగళూరులో డెడ్ డ్రాప్ చేపిస్తాడు. శరత్, ప్రమోద్, సందీప్ వీళ్ళు ఎవరైనా వెళ్ళి తీసుకొచ్చేసి మనకి ఇస్తాం. హైదరాబాద్ ముషీరాబాద్ లోని ఓ డాక్టర్ ఇంట్లో డ్రగ్స్ కలకలం రేపాయి. డాక్టర్ జాన్ పాల్ ఇంట్లో 6 రకాల మత్తు పదార్థాలను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్లో అందిస్తారు. రమేష్ వైట్ల, ఎప్పటి నుంచి జాన్ పాల్ ఈ వ్యాపారం సాగిస్తున్నారు, ఏంటి డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? ఏదైతే హైదరాబాద్ లో ఒక సంచలనం కలిగించే విషయం బయటపడింది చెప్పొచ్చు. ఏకంగా వైద్యం చేయాల్సిన వైద్యుడే డ్రగ్స్ అమ్ముతున్న విషయాన్ని కూడా అధికారులు కనుక్కోవడం జరిగింది. అయితే ముషీరాబాద్ లో ఉంటున్న డాక్టర్ జాన్ పాల్ పీజీ చేస్తున్నాడు. అతనితో పాటు ఇంకా మరొక ముగ్గురు స్నేహితులు ఉన్నారు. అయితే అతనికి ఆర్థికంగా డబ్బులు లేకపోవడంతో డ్రగ్స్ కు అలవాటు పడ్డ జాన్ పాల్ తనకు డ్రగ్స్ కొనుగోలు చేయలే స్తోమత లేకపోవడంతో మరో ముగ్గురు స్నేహితులతో కలిసి అతను డ్రగ్స్ బిజినెస్ చేయడం మొదలు పెట్టాడు. ఢిల్లీ, బెంగళూరు, గోవా నుంచి కూడా డ్రగ్స్ తెప్పించి తన స్నేహితులైన కొంతమంది మెడికల్ స్టూడెంట్స్ కూడా డ్రగ్స్ అమ్మినట్లుగా అధికారులు గుర్తించారు. అయితే ముగ్గురు స్నేహితులు ప్లస్ ఆ ముగ్గురు స్నేహితులు అటు బెంగళూరు, గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి డాక్టర్ జాన్ పాల్ కి ఇస్తే డాక్టర్ జాన్ పాల్ ఈ మొత్తంగా డ్రగ్స్ కూడా అమ్ముతున్నట్లుగా అధికారులు గుర్తించారు. అయితే ఇంట్లో సోదాలు చేసినప్పుడు మొత్తంగా 6 రకాల డ్రగ్స్ కూడా బయటపడడం జరిగింది. ఎందుకంటే ఒక రకం దొరుకుతానికి కొకైన్ దగ్గర నుంచి కొకైన్, ఎండిఎంఏ, ఎల్ఏసీతో పాటుగా గంజాయి, హాషియాయిల్తో పాటుగా ఓజీ కుష్ గంజాయి కూడా దొరకడం జరిగింది. అయితే గత కొంతకాలం నుంచి దాదాపు ఒక 6 నెలల కాలం నుంచి కూడా ఈ డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అయితే ఇతని ఫ్రెండ్స్ అయిన ప్రమోద్ కావచ్చు, మిగతా ముగ్గురు ఫ్రెండ్స్ తో కలిసి ఈ డ్రగ్స్ వ్యాపారాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నాడు. ఇతను డ్రగ్స్ కి అలవాటు పడిపోయి ఆ మేరకు డ్రగ్స్ కొనుగోలు చేసే స్తోమత లేకపోవడం, తర్వాత మరోవైపు డాక్టర్ వృత్తిలో కొనసాగుతూ ఈ వ్యాపారం చేస్తున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికైతే డాక్టర్ జాన్ పాల్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు ఫ్రెండ్స్ అయితే వాళ్ళైతే పరారులో ఉన్నారు. వాళ్ళ కోసం కూడా గాలిస్తున్నారు చెప్తున్నారు. అయితే వీళ్ళు ఎవరికి డ్రగ్స్ అమ్మారు, ఏ స్టూడెంట్స్ కి అమ్మారు అనే విషయం కూడా తెలుసుకున్న ప్రయత్నం కొనసాగుతుంది. ఇంకా విచారణ చేస్తున్నాం. డాక్టర్ జాన్ పాల్ ని రిమాండ్ చేస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. రమేష్ వైట్ల, ఈ జాన్ పాల్ తో ఇంకా ఎవరెవరికి లింకులు ఉన్నాయి? దీని వెనుక ఉన్నటువంటి పెద్ద ఈ డ్రగ్ పెడ్లర్ ఎవరైనా ఉన్నారా? కింగ్ పిన్ ఎవరైనా ఉన్నారా? ఇప్పటికీ మనకున్న సమాచారం వరకు అయితే డాక్టర్ జాన్ పాల్ తో పాటు అతని ముగ్గురు ఫ్రెండ్స్ ప్రమోద్, సందీప్, శరత్ ఈ ముగ్గురు కలిసి కూడా వీళ్ళు ముగ్గురు ప్లస్ డాక్టర్ జాన్ పాల్ మొత్తం 4 కలిసి కూడా ఈ వ్యాపారం చేస్తున్నారు. అయితే వీళ్ళు బెంగళూరు, గోవా, అటు ఢిల్లీ నుంచి కూడా డ్రగ్స్ ని పార్సల్ ద్వారా తెప్పించి ఆ మేరకు డ్రగ్స్ మొత్తాన్ని కూడా వీళ్ళు కొంతమంది స్టూడెంట్స్ కావచ్చు, మెడికల్ స్టూడెంట్స్ కూడా అమ్మినట్లుగా ఇప్పుడుకున్న సమాచారం. అయితే ఎవరెవరికి ఈ డాక్టర్ జాన్ పాల్ ఈ డ్రగ్స్ అమ్మాడు, సందీప్ తర్వాత ప్రమోద్ కావచ్చు, శరత్ కావచ్చు, ఈ ముగ్గురు దొరికితే మరికొంత విషయం కూడా వీళ్ళలోకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఈ ముగ్గురే కీలక వ్యక్తులు. ఆ ముగ్గురు డ్రగ్స్ తీసుకొచ్చి ప్రమోద్ జాన్ పాల్ ఇస్తే జాన్ పాల్ కొంతమంది విద్యార్థులతో పాటు కొంతమంది స్థానికులకు కూడా అమ్మినట్టుగా తెలుస్తుంది. అయితే ఏకంగా డాక్టర్ ఇంట్లో డ్రగ్స్ డెన్ అంటే మొత్తం 6 రకాల కూడిన 6 రకాల డ్రగ్స్ బయటపడినది ఒక సంచలనం చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరింట్లో సోదాలు చేసినా, ఎక్కడ సోదాలు చేసినా కేవలం ఒక రకం మాత్రమే డ్రగ్స్ బయటపడుతుంది. కానీ ఇతని ఇంట్లో మాత్రం 6 రకాల డ్రగ్స్ మాత్రం బయటపడడం జరిగింది. అయితే
వీళ్ళు ఎంతకాలం నుంచి డ్రగ్స్ ని తీసుకువచ్చి ఎవరికి ఇస్తున్నారు అన్న విషయానికి ఇప్పుడు వెరిఫై చేస్తున్నారు, చెకింగ్ చేస్తున్నారు. పూర్తిగా వాట్సాప్ చాట్ కావచ్చు, లేకుంటే టెలిగ్రామ్ కావచ్చు, స్టార్టింగ్ మొత్తం రిట్రీవ్ చేసి ఆ మేరకు ఎవరెవరికి డ్రగ్స్ సప్లై చేస్తారన్న విషయం తెలుసుకుంటామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. ఎంత మొత్తంలో ఈ డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు రమేష్ వెట్ల? ఇప్పుడు చూసినట్లయితే ఓజీ కుష్ అంటే ఇది విదేశాల్లో మాత్రమే దొరుకుతుంది. విదేశాల నుంచి దీన్ని దిగుమతి చేసుకోవాల్సింది. MDMA అనేది అటు బెంగళూరు కావచ్చు, గోవాలో అత్యంత ఫేమస్. తర్వాత LSD ప్లాట్స్ అనేది కూడా ఇది కూడా గోవాలో చాలా ఫేమస్. కోకైన్ ఇది మొత్తంగా బెంగళూరు, గోవా కావచ్చు, ఢిల్లీలో ఇది కూడా అత్యంత ఫేమస్. హాషిష్ ఆయిల్ కావచ్చు, మరొకటి గుమ్మస్ అని కూడా మరొక చెరస్ అని మరొక మొత్తంగా డ్రగ్స్ మొత్తం పెద్ద మొత్తంలో స్వాధీనం చేస్తున్నారు. దీన్ని ఇతన్ని జాన్ పాల్ తో పాటు అరెస్ట్ చేసిన మరో ముగ్గురి కోసం కూడా గాలిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్ వెట్ల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.